ప్రజల తీర్పుని గులాబీ పార్టీ అంగీకరించలేకపోతోందే. ఓటమి షాక్ నుంచి ఇంకా బయటపడలేకపోయిందే. నెలన్నర కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై అంతటి అసహనం అందుకేనా? కారు మళ్ళీ రోడ్డెక్కకుండా కాంగ్రెస్ ఏం చేయబోతోంది? కేటీఆర్ అనుకో దూకుడును ఎలా అడ్డుకోబోతోంది? తెలంగాణ రాజకీయంలో ఇక ప్రతిరోజు ట్విస్టుల మీద ట్విస్టులేనా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కారు షెడ్డుకెళ్లిందంటున్నారా? లేదు సర్వీసింగ్కి వెళ్ళింది, మళ్లీ రోడ్డు మీదకొచ్చాక పికప్ మామూలుగా ఉండదంటున్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తుంటి ఎముక విరిగి అధినేత రెస్ట్లో ఉంటే పార్టీ డీలా పడకుండా ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాల్లో ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తప్పదు, ఎన్నికలొచ్చినప్పుడు చూసుకుందామని కాడి పక్కన పడేస్తే అడ్రస్ గల్లంతవుతుంది. పైగా 2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు, మెజారిటీ సీట్లు గెలిస్తేనే సిట్టింగ్ సీట్లు నిలబెట్టుకుంటేనే పార్టీ బతికి బట్టకడుతుంది. అందుకే సన్నాహక సమావేశాలతో గులాబీ శ్రేణులో ఉత్సాహాన్ని నూరిపోస్తున్నారు కేసీఆర్ తనయుడు. రాజకీయం అంటేనే యుద్ధభూమి. విజయమో వీరస్వర్గమో కథన రంగంలోనే తేల్చుకోవాలి. వెన్ను చూపిస్తే ఓటమిని అంగీకరించినట్లే. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్యం చేజారిన కత్తి తిప్పుతూనే ఉన్నారు కేటీఆర్. రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం. మైదానంలో ఉండే క్రీడా స్ఫూర్తిని రాజకీయాల్లో కూడా చూపించడమే విజ్ఞత. కానీ ఈ కాలపు రాజకీయాల్లో అంతటి సంస్కారాన్ని ఆశించలేమని అందరికీ తెలుసు. కింద పడ్డా మనదే పై చెయ్యనాలి. ఓడిపోయినా ఎక్కడో తప్పు జరిగిందని చెప్పాలి. నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకుంటే, జరిగిన తప్పుల్ని ఒప్పుకుంటే ఇప్పటి పాలిటిక్స్లో అస్సలు నడవదు. ఆత్మస్తుతి పరనిందతోనే ముందుకెళుతున్నాయి రాజకీయ పక్షాలు. ప్రజలు 2 సార్లు అధికారంలో కూర్చోబెట్టిన గులాబీ పార్టీ కూడా దీనికి అతీతంగా ఏమీ లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతానని చివరి క్షణం దాకా నమ్మకం పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. పోలింగ్ అయిపోయాక ఎగ్జిట్ పోల్స్ని కూడా నమ్మలేదు ఆ పార్టీ. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని చెబితే డిసెంబర్ 3న విజయోత్సవాలకు సిద్ధమైంది. తప్పేం లేదు, ఓటమిని ముందే అంగీకరించాల్సిన అవసరం లేదు. కానీ ప్రజల తీర్పు తమకు వ్యతిరేకమని తేలిన తర్వాత కూడా, అధికారం నుంచి అనివార్యంగా తప్పుకున్నాక కూడా ఈ మార్పుని అంగీకరించకపోవడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాంగ్రెస్ బ్రహ్మాండం బద్దలయ్యేంత మెజారిటీతో అధికారంలోకి వచ్చుండకపోవచ్చు. మ్యాజిక్ ఫిగర్కి 4 సీట్లు ఎక్కువ వచ్చుండొచ్చు. అంత మాత్రాన ఓట్ల శాతం అంతేనని, అది విజయమే కాదన్నట్లు కొందరు మాట్లాడడం సమంజసం కాదన్న వాదన వినిపిస్తోంది. టైగర్ రోడ్డు వస్తోంది అంటున్నారు కేటీఆర్. ఆయన చెప్పే టైగర్ నన్ అదర్ దాన్ కేసీఆర్. గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చుంటే ఆ విలెక్కే వేరు, అందులో డౌటే లేదు. సబ్జెక్ట్ ఏదైనా అనర్గళంగా మాట్లాడి మెప్పించే మాటల మాంత్రికుడాయన. ఆయన లేకుండా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే కొడుకు అల్లుళ్ళు తమ వాగ్ధాటితో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వమన్న మొహమాటం లేకుండా మాట్లాడేశారు. కేసీఆర్ బయటకొస్తే కారుకు ఇక బ్రేకులుండవనుకుంటోంది గులాబీ పార్టీ. ఇంజిన్ ఎంత పవర్ఫుల్ అయినా రోడ్డెక్కితే రూల్స్ ప్రకారం నడపాల్సిందే. పులి వస్తోందని కేటీఆర్ అంటే అవసరమైతే బోనులో పెడతామంటున్నారు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ని 100 మీటర్ల లోతున బొంద పెడతానంటూ దావోస్ నుంచే వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయాల్లోనైతే ఆ రియాక్షన్ స్పీడ్గా జరిగిపోతుంది. ముఖ్యమంత్రి అయ్యాక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ని కలిసి పరామర్శించారు రేవంత్ రెడ్డి. ఎవరూ ఊహించలేదు ఈ పరిణామాన్ని. ఘర్షణ వైఖరి లేదని చెప్పేందుకు రేవంత్ ఈ స్టెప్ వేశారు. అయితే అధికారం పోయిందన్న అసహనం బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో కనిపిస్తోంది. 6 గ్యారంటీలు ఏమయ్యాయంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే విమర్శలు మొదలుపెట్టింది బీఆర్ఎస్. హరీష్ రావు లాంటి నేతలు 100 రోజులు టైం ఇస్తున్నాం, తర్వాత చీల్చి చెండాడేస్తామంటున్నారు. ఇక కేటీఆర్ అయితే కాంగ్రెస్ గెలిపే కాదంటున్నారు. 14 సీట్లలో తక్కువ తేడాతో ఓడిపోయామని, అందులో సగం గెలిచి ఉన్నా మళ్లీ అధికారంలో మనమే ఉండేవాళ్లమంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ప్రజలు 5 ఏళ్లు పాలించేందుకు అధికారం ఇచ్చిన పార్టీని 420 ప్రభుత్వం అనడం, 3 ఏళ్లలో మనదే అధికారం అనడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ శ్రేణులు డీలా పడితే పార్టీ మనుగడకే ప్రమాదమనుకుంటోంది అధినాయకత్వం. పార్లమెంట్ ఎన్నికల్లో తొడగొట్టి నిలబడకపోతే అసలుకే మోసమొచ్చేలా ఉంది. అందుకే
సన్నాహక సమావేశాల్లో వచ్చేది మనమేనన్న సందేశమిస్తున్నారు కేటీఆర్, హరీష్ లాంటి నేతలు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారన్నది కేసీఆర్ మాట. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ఇనుప కంచెలు తొలగిపోయాయి. అక్కడ ఇప్పుడు ప్రజావాణి వినిపిస్తోంది. 10 ఏళ్లలో ఇలాంటి పని తామెందుకు చేయలేకపోయామన్న ఆత్మవిమర్శ స్థానంలో తిరుగుబాటు మొదలవుతుందనడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే బీఆర్ఎస్ గెలిచేదని ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ ప్రచారంలో విఫలమైందని ఎవరూ అనుకోవడం లేదు. తాము కనీసం లెక్కలోకి కూడా తీసుకోని కాంగ్రెస్ జనంలోకి అంత బలంగా వెళ్తుందని బీఆర్ఎస్ ఊహించలేదు. ప్రతిపక్షంలో కూర్చోమని ప్రజలు తీర్పు ఇచ్చాక దాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. కాకపోతే కొన్నాళ్లు ఆగుదామనుకోవడం లేదు గులాబీ పార్టీ. ఒత్తిడి పెంచాలనుకుంటోంది. కాంగ్రెస్ సర్కారుని ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటోంది. అందుకే కాంగ్రెస్ నుంచి కూడా ప్రతిఘటన మొదలైనట్టే కనిపిస్తోంది. సంపన్న రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఉండుంటే కాంగ్రెస్ ఈపాటికే హామీలన్నీ అమలు చేసి ఉండేదేమో. అప్పులు కొండలా పేరుకుపోయాయి. ఏ డిపార్ట్మెంట్లో వేలు పెట్టినా లొసుగులు, లోపాలు బయటపడుతున్నాయి. దాన్నంతా సంస్కరించేందుకే ప్రభుత్వానికి 4-5 నెలల సమయం పట్టేలా ఉంది. కానీ అంత సమయం కూడా బీఆర్ఎస్ ఇవ్వడం లేదు. ఆ పార్టీ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే విఫల ప్రభుత్వంగా ప్రజల్లో నిలబెడితేనే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ లక్ష్యం నెరవేరుతుంది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల విజయం వాపు కాదు బలిపేనని నిరూపించాలంటే కాంగ్రెస్ మెజారిటీ ఎంపీ సీట్లు గెలవాల్సి ఉంటుంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినా రాష్ట్రంలో రాజకీయ వేడి తగ్గలేదు. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన మీద బీఆర్ఎస్ నిప్పులు చెరుగుతోంది. ఆదాని బీజేపీలతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తోంది. గతంలో దావోస్ పర్యటనలకు వెళ్లిన కేటీఆర్తో రేవంత్ రెడ్డిని పోల్చి చూపించే ప్రయత్నాలను కాంగ్రెస్ తిప్పికొడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నాల్లో ఉంది బీఆర్ఎస్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కారు గుర్తే ఉండదంటున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ని ఓడించినందుకు ప్రజలు పశ్చాత్తాపడుతున్నారన్నది గులాబీ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం. నెలన్నరలోనే పశ్చాత్తాపాలు, ప్రాయశ్చిత్తాలు కొంత అతిశయమే కావచ్చు గాని సీఎంగా రేవంత్ రెడ్డిని ఇంకా అంగీకరించలేకపోతోంది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ని తేలిగ్గా ఏమీ అనుకోవడం లేదు. తాడో పేడో తేల్చుకునేదాకా ఆయన కూడా వెనక్కి తగ్గేలా లేరు. అసెంబ్లీలో శ్వేతపత్రాలతో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల అక్రమాలను తవ్వితీసే ప్రయత్నాల్లో ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక కళ్ల ముందుంది. తమ హయాంలో కరెంటు కోతలు లేవని చెప్పిన బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయంటోంది కాంగ్రెస్. వాటి మీద కూడా పోస్ట్మార్టం మొదలు కాబోతోంది. ఇక మ్యాటర్ నియోజకవర్గాల దాకా పోతే మాజీలు చాలామంది ఉచ్చులో చిక్కుకునేలా ఉన్నారు. పాతవన్నీ తవ్వడం మొదలు పెడితే రాజకీయం రోడ్డెక్కి రంకెలేసేలా ఉంది. కేసీఆర్పై ప్రజల్లో సానుభూతి ఉందో లేదో, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజంగా అప్పుడే వ్యతిరేకత మొదలైందో లేదో కాలమే చెప్పబోతోంది. కానీ పార్లమెంట్ ఎన్నికల దాకా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మాత్రం మహా సంగ్రామాన్ని తలపించబోతోంది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడం కంటే ప్రజల విశ్వాసాన్ని చూరగొనడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ 2 నెలలు సంధికాలం. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలాక మొదలు కాబోతోంది అసలు రాజకీయం.